హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. భట్టి విక్రమార్కుని కథలు. నిన్నటి భాగంలో విక్రమార్కుని గుణగణాల గురించి తెలుసుకున్నాం కదండి. ఇక మిగతా కథ ఇవాళ వినేద్దాం. సూక్ష్మ బుద్ధి. విక్రమార్కుడి రాజ్యంలో ఒక అగ్రహారంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి లేక లేక శివుని అనుగ్రహం వలన కలిగిన పుత్రికను ఎంతో గారాబంతో పెంచాడు. ఆమెకు యుక్త వయస్సు వచ్చింది. పెళ్లి కుమారుడు కూడా నిశ్చయించబడ్డాడు. కాని పెళ్లి చేయుటకు అతని వద్ద చిల్లిగవ్వైనను లేదు. అందుచేత ఆ బ్రాహ్మణుడు వధూవరులను ఇద్దరిని వెంటబెట్టుకొని రాజుగారి కొలువుకు వచ్చాడు. రాజుగారిని ఆశీర్వదించి స్తోత్రం చేశాడు. రాజు వధువుని చూసి ఏమి కావాలి అని అడిగాడు. ఆమె కూడా తండ్రిలాగానే విద్యావంతురాలు, అభిమానవతి కూడా. అందుచేత తన అవసరాన్ని సూటిగా చెప్పకుండా ఓ రాజేంద్ర అని నమస్కరించి ఒక్కసారిగా ఈర్ష్యాసూయలకు అతీతంగా వదాన్యుడవయ్యి రుద్ర పూజలు నిత్యాన్నదానాలు చేస్తూ తోడుగా మంచి మంత్రులను కలిగి విప్రుల ఎడ భక్తి కలిగి వాజపేయాది క్రతువులు చేసి హరిభక్తులకు ముదము కూర్చుచు కామధేనువు వలె వజ్ర వైఢూర్యాలు లెక్కలేక ఇమ్ము అంది. రాజుకి మొదట ఆమె కోరినదేమిటో అర్థం కాకపోయినా ఆమె మాటలలోని తొలి అక్షరాలను వరుసగా చేర్చి చూడగా ఈ వరుడితో వివాహము కావలను అనుచున్నదని ఆమె ఉద్దేశము అర్థమై ఆమెకు ధనము అవసరమని గ్రహించి అక్షరమునకు 1000 వరహాల చొప్పున ఇచ్చి పంపాడు. ఆ వధువు తండ్రి ఎంతో సంతోషించి విక్రమార్కుడి ఔదార్యాన్ని, బుద్ధి సూక్ష్మతని మెచ్చుకుంటూ వెళ్లారు. విక్రమార్కుడిలో సాహసము, శౌర్యము, ధైర్యము, దానగుణమే కాక బుద్ధి సూక్ష్మత కూడా కలదనడానికి ఈ కథే మంచి నిదర్శనం. కుక్కగాడుకు చెప్పు దెబ్బ. ఆ పట్నాన్ని ఏలే రాజుకు ఉంపుడు గత్తె అయిన పద్మావతి అనే వేశ్యకు పొగరు ఎక్కువ. తనకి రాత్రికి ఎవరు కలలోకి వస్తే మర్నాడు వారి నుండి 100 వరహాలు వసూలు చేసేది. ఒకనాడు ఆమె కలలోకి ఒక బీద బ్రాహ్మణుడు వచ్చాడు. తెల్లవారుగానే రాజభటులను పంపి ఆ బ్రాహ్మణుడి నుండి డబ్బు వసూలు చేసి తెమ్మని పంపించింది. పేదవాడినని అతను ఎంత మొరపెట్టుకున్నా వినకుండా భటులు ఆ బ్రాహ్మణుణ్ణి పద్మావతి వద్దకు లాక్కుపోతూ ఉంటే దేశ సంచారంలో ఉన్న విక్రమార్కుడు చూశాడు. విషయం వివరంగా తెలుసుకున్నాడు. అంతా విని ఆ బ్రాహ్మణుడితో, అయ్యా, తమరు ఇవ్వవలసిన 100 వరహాలు నేనిస్తాను. ఆమెను మీ ఇంటికి వచ్చి తీసుకోమని భటులకు చెప్పండి అన్నాడు. బ్రాహ్మణుడు భటులకు ఆ విషయం చెప్పగా వారు పద్మావతిని బ్రాహ్మణుని ఇంటికి తీసుకురావటానికి ఆమె ఇంటికి పోయారు. అంతలో మారువేషంలో ఉన్న విక్రమార్కుడు వీధిలో ఒక స్తంభాన్ని పాతించాడు. ఆ స్తంభం పైన 100 వరహాలను గుడ్డలో మూట కట్టి వేలాడదీశాడు. నేల మీద ఆ మూట ప్రతిబింబం కనిపించేలాగా అద్దం అమర్పింపచేశాడు. పద్మావతి వచ్చింది. ఏదీ నా డబ్బు, ఏవీ నా 100 వరహాలు హడావిడిగా అడిగింది. అదిగో అని నేల మీద అద్దంలో కనిపిస్తున్న మూటను చూపాడు మారువేషంలో ఉన్న విక్రమార్కుడు. అద్దంలో ఉండే మూటనెలా తీసుకోగలను అని అడిగింది ఆమె. స్వప్నంలో కనపడిన వాడు డబ్బెలా ఇస్తాడు? నువ్వెందుకు తీసుకోవాలి అని ఎదురు ప్రశ్న వేశాడు రాజు. పద్మావతి సిగ్గుపడి ఇంటికి వెళ్లిపోయింది. బ్రాహ్మణుడు అతనికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. విక్రమార్కుని విఘ్నతకు ఇదొక చక్కని ఉదాహరణ మాత్రమే. త్యాగశీలి. విక్రమార్కుడు దేశ సంచారాన్ని చేస్తూ ఉండగా గంగా తీరమందున్న ధర్మపురం అనే అగ్రహారంలో ఒకనాడు ఉండవలసి వచ్చింది. గంగా నదిలో స్నానం చేసి అక్కడి దేవతలను పూజించి నదీ తీరంలో ఒకచోట పురాణం చెబుతూ ఉంటే వింటూ కూర్చున్నాడు. అంతలో అక్కడికి ఒక విప్ర స్త్రీ గొల్లు గొల్లుమంటూ ఏడ్చుచూ వచ్చి నా భర్త నదిలో స్నానం చేయిచూ ఉండగా ఒక ముసలి ఆయనను నీటిలోనికి లాక్కొని పోయింది. ఎవరైనా వచ్చి రక్షించండి అంటూ దీనంగా ప్రార్థించింది. అప్పుడు విక్రమార్కుడు అతి సాహసంతో గంగలోకి ఉరికి ముసలిని చంపి విప్రుణ్ణి రక్షించాడు. అతను విక్రమార్కుడిని ఆశీర్వదించి, నీవు అత్యంత సాహసివి, పరోపకార పరాయణుడువు, కనుకనే నన్ను రక్షించితివి. నేను నిరుపేదను. నీకు నోటి మాటలుగా కృతజ్ఞతలు తెలపటం కంటే నీకేమి ప్రత్యుపకారం చేయగలను అని వాపోయాడు. ఆ విషయమై మీరు చింతింపకూడదు. నేను ప్రత్యుపకారమును మీ నుండి కోరి మిమ్మల్ని రక్షించలేదు. సాహసం నా నైజం అంతే అన్నాడు విక్రమార్కుడు. ఆ బ్రాహ్మణుడి భార్య కూడా అతనికి కృతజ్ఞత తెలిపింది. అప్పుడు విప్రుడు ఏదో గుర్తుకు వచ్చినట్లు, రాజా, జ్ఞాపకం వచ్చింది. నా వద్ద ఒక మంత్రం ఉంది. దానిని జపిస్తే చేసిన పాపాలన్నీ పటాపంచలాగుటయే కాక కోరుకున్నప్పుడు దేవలోకము నుండి విమానం వచ్చి తీసుకువెళ్తుంది. అది ఒకరికి ఉపదేశించినచో అతనికే తప్ప ఉపదేశించిన వారికి మరి ఉపయోగించదు. దానిని నేను నీకు ఉపదేశించెదను. గుడ్డి కన్నా మెల్ల నయం. ఈ పాటి మేలైనా చేస్తే ఏమీ చేయకపోవడం కంటే నయమే కదా అంటూ అతనికి ఆ మంత్రం ఉపదేశించి తన భార్యతో తన దారిన తాను పోయాడు. విక్రమార్కుడు దేశ సంచారం కొనసాగిస్తూ వింధ్య పర్వతం ప్రాంతంలోకి రాగా
ఒక పాడుబడిన దేవాలయం ముందు చెట్టు మీద రాక్షసుడు ఒకడు కనిపించాడు. రాజు ఆ రాక్షసుని చూసి, నీవు ఎవరివి, ఎందుకిలా అయ్యావు అని అడిగాడు. ఆ రాక్షసుడు, ఆర్యా, నేను మునుపు మాలవ దేశ రాజు వద్ద పురోహితుణ్ణి. మా రాజునకు పండితులను గౌరవించడం అంటే మహాప్రీతి. అందుకని నన్ను పరీక్షకునిగా నియమించి నేను చెప్పిన పండితుడికే బహుమానాలు ఇచ్చేవాడు. నాలో నేనే కదా పరీక్షకుడిని అనే గర్వం పట్టి పెరిగి పెద్దదయింది. ఎంతటి పండితుడు వచ్చినా చులకనగా చూసేవాణ్ణి. ఇలా ఉండగా ఒకనాడు వేదశాస్త్రాది విద్యలయందు అసమాన ప్రజ్ఞా ధురీనుడైన బ్రాహ్మణుడు ఒకడు రాజ్యసభకు వచ్చి విద్యలలో తనని పరీక్షించి బహుకరించమని కోరగా, నేను ఇతడు సామాన్య పండితుడు అనేశాను. అందుకు ఆ పండితుడు కోపగించి, నన్ను పరీక్షించి నా శక్తి గ్రహించక ఇట్లు నన్ను అవమానపరిచావు కనుక బ్రహ్మరాక్షసివై పుట్టు అని శపించాడు. నేనప్పుడు పశ్చాత్తాపంతోనూ భయంతోనూ వణుకుతూ శాప విమోచనం అనుగ్రహింపుడు అని ప్రార్థించాను. అప్పుడు ఆ పండితుడు, వింధ్య పర్వతము వద్ద నుండి పాడుగుడికెదురుగా ఉండే రావి చెట్టుపై రాక్షసుడుగా ఉండు. కొన్నాళ్లకు దేశ సంచారం చేస్తూ విక్రమార్కుడు అక్కడికి వస్తాడు. అతని వలన నీకు నా శాపం నుండి విముక్తి కలుగుతుంది అని చెప్పాడు. అప్పటి నుండి నీ కోసం ఎదురు చూస్తూ ఈ చెట్టు మీదనే కాలం గడుపుతున్నాను. నేటికి నా అదృష్టం పండింది. నీ దర్శనమైంది. నీవు గంగానదిలో ముసలిని చంపి బ్రాహ్మణుని రక్షించిన సుకృత ఫలమును నాకు దయచేసి ధారపోస్తే నాకీ శాపం తప్పుతుంది అని ప్రార్థించాడు. విక్రమార్కుడు ఒక్క క్షణమైనా ఆలోచించలేదు. రాక్షసుడు కోరినట్లు చేశాడు. వెంటనే ఆ రాక్షసుడు బ్రాహ్మణ రూపం పొంది రాజును ఆశీర్వదించి మంత్రమహిమ వలన దేవలోకం నుండి వచ్చిన విమానం ఎక్కి ఆకాశ మార్గాన వెళ్లిపోయాడు. విక్రమాదిత్యుడు తన రాజధానికి తిరిగి వచ్చి రాజ్యపాలన చేయసాగాడు. అతనంత సాహసవంతుడు, త్యాగశీలి, కారణజన్ముడు, తగినవాడు, అన్ని అర్హతలు ఉన్నవాడును. సహాయ స్వభావం. విక్రమార్కుడు దేశ సంచారం చేస్తున్నప్పుడు ఒక చోట నలుగురు సిద్ధులు కనిపించారు. వారికి నమస్కరించి, మీరు ఏ ఏ దేశాలు తిరిగి ఏ వింతలు చూశారు అని అడిగాడు. వారు, మేము చాలా దేశాలు తిరిగాము, కాని హిమవన్ నగరము అందున్న సిద్ధయోగిని చూచటం మాత్రం సాధ్యపడినది కాదు అన్నారు, కంఠంలో కొంచెం నిరాశ ధ్వనించేలాగా. ఎందుకని అని అడిగాడు విక్రమాదిత్యుడు. ఆ ప్రదేశంలో పాములు ఎక్కువగా ఉంటాయి. అడుగు తీసి అడుగు ముందుకు వెయ్యనివ్వవు. ఆ మార్గం అగమ్యం. అందుకని ఆ ప్రయత్నం విరమించుకొని దక్షిణ దిశకు పోవుచున్నాము అని వారు వెళ్లిపోయారు. విక్రమార్కుడు వెంటనే హిమవన్ నగర ప్రాంతమందలి పాముల అడవి, పొడవైనవి, పెద్దవి, రకరకాల రంగులు కలవి, విషము కలవి అయిన సర్పమయమైన త్రోవలో తనని చుట్టుకున్న పాములతో మంచు గడ్డలను తోయిచు అతను ఎలాగైతేనేం సిద్ధయోగిని చేరి అతన్ని దర్శించాడు. తక్షణమే అతన్ని చుట్టుకొని ఉన్న పాములన్నీయు అతన్ని వదిలి వెళ్లిపోయాయి. రాజు ఆ సిద్ధునకు నమస్కరించగా అతను లేచి వచ్చి రాజును కౌగిలించుకొని, నువ్వు మానవ మాతృడివి కావు. నీవెవరువు? నీ పేరేమిటి? ఇక్కడికెందుకొచ్చావు అని ప్రశ్నించాడు. నా పేరు విక్రమార్కుడు. ఉజ్జయిని నగర రాజును. తమ దర్శనం కోసం వచ్చాను అని చెప్పగా ఆ సిద్ధయోగి ఎంతయో సంతోషించి ఒక బలపము, ఒక బొంత, ఒక కొరడా కోల ఇచ్చి, నీకే జంతువైనా కావలసి వస్తే ఆ బలపంతో రాసి కొరడా కోలను ఎడమ చేతితో పట్టుకొని తాకిస్తే అది ప్రాణం పొందుతుంది. ఈ బొంతను వదిలేస్తే ధనరాశి ఏర్పడుతుంది అని చెప్పి సెలవిచ్చాడు. తిరిగి వస్తూ ఉండగా ఒక కట్టెలు కొట్టుకునేవాడు కనిపించాడు. కట్టెల కోసం ఇంత దూరం వచ్చేవేం అని అడిగాడు రాజు. నేనొక రాజపుత్రుని చెలికాడను. అతని తండ్రి యుద్ధరంగంలో మరణించాడు. రాజ్యం శత్రువుల పాలవగా రాజకుమారుడు నన్ను తీసుకొని అడవికి వచ్చాడు. బిచ్చమెత్తి జీవించడం కంటే చావటం మేలని తలచి అగ్ని ప్రవేశానికి కట్టెలు తెమ్మన్నాడు అని చెప్పగా విక్రమార్కుడు అతనితో, రాజపుత్రుని చేరుకుని రాజులకు యుద్ధం సహజ ధర్మం. ఏదో విధంగా శత్రువులను సాధించాలి కాని అగ్నిప్రవేశం చేయకూడదు. ఈ 3 వస్తువులు తీసుకో అంటూ ఆ రాజకుమారుడి చేతిలోనే బలపంతో చతురంగ బలాలను రాయించి ఎడమ చేతితో కొరడా కోలతో తాకించగా ఆ బలగం అంతటికీ ప్రాణము వచ్చింది. బొంత విదిలించగానే ధనరాశులు కురిశాయి. రాజకుమారా, నీకిప్పుడు సైన్యమున్నది, ధనము ఉన్నది కనుక నీవు నీ శత్రువుని జయించుటకు ఇంకేమీ అవరోధం లేదు కదా. శత్రువుని జయించి నీ రాజ్యం మళ్లీ పొంది సుఖంగా ఉండు అని అతనికి చెప్పి తాను ఉజ్జయినికి వెళ్లిపోయాడు. ఈ వృత్తాంతం విక్రమార్కుడి సహాయ స్వభావానికి మచ్చుతునక. ఇంకా రేపటి భాగంలో విక్రమార్కుని మరికొన్ని గుణాలను తెలుసుకుందామండి.